హలో ఆల్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నవీన. వెల్కమ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ మేము గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తున్నాము. గోల్డ్ షాపింగ్ అనగానే ఏ ఖజానానో మలబారో అనుకుంటారేమో. నేనైతే మా లొకేషన్ లో దగ్గరలో ఉన్న మనపురం గోల్డ్ షాప్ కి అయితే వచ్చాను. ఇక్కడ అభి 1 year బ్యాక్ ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ డేట్ కంప్లీట్ అయిందని చెప్పేసి కాల్ చేశారు వాళ్ళు. ఇలాంటి ఒక స్కీమ్ కట్టారని కూడా నాకు అసలు తెలియదు. దిస్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ ఫ్రమ్ అభి. నా బర్త్డే అయితే వస్తుంది, సో అందుకోసం షాపింగ్ చేయడానికని వచ్చాము. మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ అయితే అసలు మామూలుగా లేదు. రీసెంట్ డేస్ లో చూస్తుండగానే చాలా పెరిగిపోయింది కదా. సో నాకు పర్సనల్లీ ఈ టైంలో గోల్డ్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు అనిపించింది. బట్ స్కీమ్ ఆల్రెడీ పే చేసాం కాబట్టి అది క్లెయిమ్ చేసుకోవాలి తప్పకుండా. ఇక్కడ గోల్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే అసలు నేను షాక్ అయిపోయాను. మనపురం అనగానే గోల్డ్ లోన్స్ అనే అనుకుంటాం కదా, కానీ జ్యువెలరీ కూడా సెల్ చేస్తారా అండ్ ఇంత మంచి స్కీమ్స్ ఉంటాయా అని. ఎంత యూనిక్ డిజైన్స్ ఉన్నాయో అసలు ఇక్కడ. కొన్ని నాకు నచ్చినవి చాలా యూనిక్ అండ్ బెస్ట్ డిజైన్స్ నేను ఈ వీడియోలో మీకు కొన్ని చూపిస్తాను. ముందైతే నేను ఇక్కడ కొన్ని సిల్వర్ పూజ సామాన్ అయితే చూస్తున్నాను. అప్కమింగ్ వరలక్ష్మి వ్రతం కోసం ఈ అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవి వచ్చేసి స్పెషల్లీ పూజ కోసం వాడుకునే కమలాలు. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ ట్రై చేశాను. బ్యాంగిల్స్ లో నాకు ఇలా డిజైనర్ లో లేవు, ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో ఇలా డిజైనర్ లో రూబీ స్టైల్ వచ్చి చాలా బాగా అనిపించాయి. లక్కీలీ ఇది నా సైజ్ లోనే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి, అభికి కూడా బాగా నచ్చాయి. ఇంకా జ్యువెలరీ చూసి కలెక్షన్ చూసి తీసుకుందాం అని చెప్పేసి ఇది పక్కన పెట్టేశాము. ఆ డీటెయిలింగ్ అదంతా కూడా చాలా బాగుంది కదా. బ్యాంగిల్స్ కలెక్షన్ లో కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి యాంటిక్ నక్షి డిజైన్, ఇవి వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్. రీసెంట్ డేస్ లో యాంటిక్ ఫినిషింగ్ ఉన్న నక్షి డిజైన్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పటి పాతకాలం డిజైన్సే. ఈ అన్కట్ స్టోన్ బ్యాంగిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ఎర్రలు పచ్చలు బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అలా చేతికి వేసుకోగానే ఎంత నిండుగా అనిపిస్తాయో. నక్షీలో కొన్ని లాంగ్ హారాస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఆ ఫినిషింగ్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ డిజైన్స్ అట. ఇది వచ్చేసి కంప్లీట్ బ్రైడల్ సెట్. లాస్ట్ టైం నేను గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు 1 గ్రామ్ ప్రైస్ వచ్చేసి 7600. ఇవాల్టి గోల్డ్ ప్రైస్ వచ్చేసి 9300 పర్ గ్రామ్ పడుతుంది. నా వరకు గోల్డ్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సేవింగ్స్. భూమి బంగారం మనల్ని ఎప్పటికీ మోసం చేయవు. అవి వాటి లెక్కలు పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు అసలు. అందుకే మా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నా కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. మీలో ఎవరైనా బిఎన్ రెడ్డి అండ్ ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, హైదరాబాద్ లో మనపురం బ్రాంచ్ ఓన్లీ బిఎన్ రెడ్డిలో మాత్రమే ఉంది. చాలా మంచి స్కీమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బిజినెస్ చేస్తూ డైలీ ఎర్న్ చేసే వాళ్ళకి కూడా డైలీ వేయబుల్ స్కీమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అర్నవ్ కోసం కొన్ని కడాస్ అయితే చూసాము. ఈ కడాస్ అన్ని కూడా లైట్ వెయిట్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న కడా వచ్చేసి 1 తులా. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే అయితే రాబోతుంది, అందుకోసం కొన్ని బేబీ కడాస్ అయితే చూస్తున్నాము. చిన్నపిల్లలకి కడాస్ తీసుకునేటప్పుడు సైడ్ ఎడ్జెస్ షార్ప్ ఉండేవి కాకుండా ఇలా బ్యాంగిల్ టైప్ లో తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. కొన్ని సాఫ్ట్ ఎడ్జెస్ కడాస్ కూడా చూసాము. నాకు చాలా బాగా నచ్చిన కొన్ని డిజైన్స్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మీలో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఈ కడా వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి జెంట్స్ కడా, జాగ్వర్ డిజైన్ వచ్చింది. చాలా ట్రెండింగ్ గా అండ్ క్లాసికల్ గా అయితే ఉంది. హల్క్ గా ఉండే జెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఈ లైన్ ప్యాటర్న్ ఫ్లెక్సిబుల్ కడా కూడా చాలా బాగా అనిపించింది నాకు. అభి హ్యాండ్ కి చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అందుకే వెంటనే అభిని పిలిచేసి అభికి వేసేసాను. అభి పర్సనాలిటీకి చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. వావ్, ఎంత బాగుందో కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ కరెంట్లీ ఇదైతే మా బడ్జెట్లో లేదు. ఇంకా ఇక్కడ జెంట్స్ కి సెట్ అయ్యేలాగా మంచి మంచి క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ డిజైన్స్ లో అయితే కడాస్ చాలా బాగున్నాయి. ది బెస్ట్ అనిపించిన కొన్ని డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఆల్సో నాకు ఇక్కడ ఒక హారం అయితే కనిపించింది. ఎంత బాగుందో కదా అసలు. ఎప్పటి నుండో ఇలాంటి ఒక ఎమరాల్డ్ ప్యాటర్న్ హారం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎలిఫెంట్ డిజైన్ కాసుమాల. ఎంత బాగుందో కదా ఈ నెక్ పీస్ అసలు. ఎలాంటి పట్టు శారీ మీదకైనా కూడా ఇలాంటి ఒక నెక్ పీస్ పెట్టుకుంటే చాలు, నిండుగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సింపుల్ గా అనిపించింది నాకు. పెద్దవాళ్ళు వేసుకునే కొన్ని బీడ్స్ చైన్స్ కూడా చాలా బాగా అనిపించాయి నాకు. అసలు ఇక్కడ చూసారా ఆ కార్వింగ్ చూసారా, అసలు ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఈవెన్ జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇదైతే లైక్ మిడిల్ లో ఒక పులిగోర వేసుకొని చాలా బాగుంటుంది. అండ్ ఈ రూబీ బీడ్స్ ఇది కూడా చాలా బాగుంది. ఒక సింపుల్ ఈవెంట్ కి అటెండ్ అవ్వాలంటే ఇలాంటిది ఒక బెస్ట్ ఆప్షన్
ఆప్షన్ అని చెప్తాను నేనైతే. నాకు ఇక్కడ స్పెషల్లీ నచ్చింది అయితే ఆ ఫినిషింగ్ అండి. ఒక్కొక్క బీడ్ ఫినిషింగ్, ఒక్కొక్క ఫ్లవర్ ఫినిషింగ్, అసలు ఆ కార్వింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చాలా నీట్గా అనిపించాయి నాకైతే. అండ్ లైట్ వెయిట్లో అయితే బోలెడన్ని చైన్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలకి హెవీ జ్యువెలరీ వేయలేం కదా. ఈ మల్టీ కలర్ బీడ్స్ చైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మన అమ్మ వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ సింపుల్ రూబీ డాలర్ నెక్ పీస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నల్ల పూసలు డైమండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మంచి మంచి యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చాలా నచ్చాయి నాకైతే. ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. పెద్ద పెద్ద షోరూమ్స్ అన్నిట్లో కంటే కూడా ఇక్కడ నాకైతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపించాయి. తాలికి పెట్టుకునే సైడ్ డాలర్స్ కానీ చాలా బాగనిపించాయి. డైమండ్ లాకెట్స్, డైమండ్ ఇయర్ రింగ్స్, వాట్ ఎవర్, అసలు ఎంత మంచిగా అనిపించాయో అండి. బ్రైడల్ జ్యువెలరీ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఇంత జ్యువెలరీ మొత్తం చాలా బాగుంది. ఎస్పెషల్లీ బ్రైడల్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. మాంగ్ టీకా, బ్యాంగిల్స్, వడ్డానం, లాంగ్ హారం, నెక్ సెట్స్, వాట్ ఎవర్, ఒక్కదానికి ఒకటైతే చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి. మాంగ్ టీకా కలెక్షన్ అయితే నాకు చాలా మంచిగా అనిపించాయి. చాలా నచ్చాయి నాకైతే. ఆల్సో చంపస్వరాలు, పాపడ బిల్ల, ఇవేంటియో చుట్లు అంటారు కదా, అవి సీరియస్లీ ఒక హిడెన్ జెమ్. నేనైతే ఇంతవరకు ఇంత ఉంటుంది అని చెప్పేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనపురం ఈజ్ జస్ట్ ఫర్ గోల్డ్ లోన్స్ అనే అనుకునేదాన్ని నేనైతే ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ అయితే పర్చేస్ చేశాను. అండ్ సిల్వర్ జ్యువెలరీ కూడా, అలాంగ్ విత్ సమ్ సిల్వర్ పూజ సామాను. ఆల్సో 2 న్యూ స్కీమ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము. మల్టిపుల్ స్కీమ్ చేసినందువల్ల మాకైతే వాళ్ళు కాంప్లిమెంటరీ ఇచ్చారు. మా ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆల్సో నేను ఏ జ్యువెలరీ తీసుకున్నానో గెస్ చేయండి. గెస్ చేసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.